నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం సందర్భంగా ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నిత్యం కరెంటు కోతలతో మోటార్లు కాలిపోయేవని, 5 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి దాపురించేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట మండలం ఎడ్లపల్లిలోని రైతు వేదికలో ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎడ్ల బండిపై ప్రయాణించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంబరాలలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, బీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్ బస్సు ఓవర్టేక్ చేయబోయి ముందెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డులో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బన్నాల గీతా ప్రవీణ్లతో పాటు పెద్ద ఎత్తున మానవహారంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రావి చెట్టు కొమ్మ పడిపోవడంతో మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రహారీ గోడ దెబ్బతింది. ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ, భక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి రావి చెట్టు కొమ్మ పడడంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారిపాలెంలో వాకింగ్ చేస్తున్న దేవి అనే మహిళ మెడలోని దాదాపు 40 గ్రాముల బంగారు చైన్ను గుర్తు తెలియని యువకుడు లాక్కొని పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ మాట్లాడుతూ వాలంటీర్ల యొక్క సేవా గుణాన్ని మేమందరం గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అవార్డులు ఇవ్వడం తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును పెను ప్రమాదం తప్పింది. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పి వేణుగోపాల స్వామి దేవాలయం గోడను ఢీకొట్టింది. సెంటర్లోని మలుపు దగ్గర లారీని తప్పించబోయి బస్సు దేవాలయంలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళంలోని నీలం జ్యూట్ మిల్లో యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులు వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి మంత్రి హరీష్ రావు నిండు నూరెళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. యాదాద్రి భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదికలో దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. 2 నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా సంబరాలు ఎందుకని ప్రశ్నించారు. రైతు సమస్యలపై రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కార్మికుల హక్కులు కాలరాయాలని చూస్తే సహించేది లేదని టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకుడు వరప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారంలోని హార్టెక్స్ రబ్బరు పరిశ్రమ గేటు ముందు 14 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. కౌరవ సభ కష్టాలు పోయి గొప్ప గౌరవ సభ రావాలంటే తెలుగుదేశం పార్టీ భారీ గెలుపుతోనే సాధ్యమని, అది నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా కావడంతోనే నెరవేరుతోందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా కదిరి రైల్వే గేట్ దగ్గర రైలు ప్రమాదం, లోకో పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నాగర్కోయిల్ ముంబై రైలు వచ్చే సమయంలో కూటగుల్లా దగ్గర మెయిన్ గేట్ వేయలేదు. వాహనాలు గేటు దాటుతుండగా గమనించిన లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో రైలు గేట్ దాకా రాకముందే ఆగిపోయింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల భక్తుల రాకతో కలకలలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 15,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.
కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించి 14 నుండి 26 డివిజన్లకు సంబంధించిన గృహ లబ్ధిదారులకు చొల్లంగి పటవల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి అక్కడ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కాకినాడ అదనపు కమిషనర్ సిఎస్ నాగనరసింహారావు తెలియజేశారు. పటవల చొల్లంగి లేఅవుట్లలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం పీలేరు సమీపంలోని ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ విమ్స్ మరో మైలురాయిని చేరుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా రికార్డు నమోదు చేసింది. సాధారణంగా బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అవయవాలు సేకరిస్తుంటారు. మొదటిసారి విమ్స్లో బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి అవయవాలు సేకరించి 4 జీవితాల్లో వెలుగులు నింపారు.